ఈ నమ్మగడమే యశోదానగర్ కాలనీలో ఉంటాం మేడం. ఏం చేస్తుంటారు? రోజువారీ కూలీ మేడం. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. ఎలా ఉన్నాయి అవి? బాగున్నాయి మేడం. అవే తింటున్నారా? అవే తింటున్నాం మేడం. లేదు మేడం, అమ్మట్లేదా? అమ్మట్లేదు. అంతకుముందు కొనాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి సన్న బియ్యం తినే అవకాశం వచ్చింది మేడం. థ్యాంక్ యూ కాంగ్రెస్ రైస్ ప్రభుత్వానికి. బ్యాగ్ డబ్బులు మిగులుతున్నాయి మేడం, పిల్లల ఖర్చులకు అవుతున్నాయి. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, వెళ్ళేసి అవును మేడం, వస్తున్నారా? వెళ్ళేసి వస్తున్నాం మేడం. అంటే కూలికి వెళ్ళేటప్పుడు వెళ్ళేసి వస్తున్నాం మేడం. దానివల్ల మాకు చాలా మిగులుతున్నాయి మేడం. ఓకే. ఇటు చూస్తే రైస్ బ్యాగ్ బ్యాగ్ మిగులుతుంది, ఇక్కడ చూస్తే అవును మేడం. ఇంద్రమ్మ శాంక్షన్ అయింది మేడం, ఇదే ఇల్లు మేడం. ఇదే ఇల్లు కట్టించేస్తారు. గవర్నమెంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్లాట్ ఇచ్చారు మేడం. ఇల్లు కూడా వాళ్ళే ఇచ్చారు, చాలా సంతోషం. చాలా సంతోషం. ఓకే ఎంత అయింది బిల్ వచ్చేది? మేడం, ఇప్పుడు ₹1,00,000 పడినాయి మేడం. మళ్ళీ గోడలైన తర్వాత పడతాయి అంటున్నారు. అక్క చెల్లెలు కూడా సాయం చేయని టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సాయం చేసింది. చాలా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? మాకంటే ఇంకా మాలాగే ఉన్న పేదవాళ్ళకి ఇంకా ఇలాగే సాయం చేస్తూ ఉంటే మేము కూడా పేదవాళ్ళం అనేది మర్చిపోగలుగుతాం. థ్యాంక్ యూ గవర్నమెంట్కి, థ్యాంక్ యూ సార్. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుంది మేడం, చాలా బాగుంది. లైఫ్లో మేము కట్టుకుంటామన్న ఇది కూడా లేకుండే హోప్స్, కానీ ఆ సార్ వల్ల మేము కట్టుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఇల్లు ఇచ్చింది, చాలా థ్యాంక్స్. జన్మ జన్మలకి రుణపడి ఉంటాం మేడం. ఓకే. మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలా మేడం? ఇంకా ఉన్నారు కదా మేడం మాలాగున్న వాళ్ళు కూడా మాలాగే అనుకోవాలి కదా. అంటే ఆయన, ఆ సార్ వస్తేనే మాకు ఇంత అవకాశం వచ్చింది కదా మేడం. కాబట్టి ఆయనకే ఓటేస్తాం, ఆయన్నే గెలవాలి. మరి కేసీఆర్ గురించి కేసీఆర్ అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లుందనేది మనకి ఏం తెలియదు మేడం. ఏంటంటే రోజువారీ కూలీ లెక్క, ఎవరిని విమర్శించలేము. సార్ ఇచ్చిన దానికి ఆయనకి ఎప్పటికీ ఆయనకే ఓటేస్తాం, ఆయన కాంగ్రెస్ రావాలి. కాంగ్రెసే రావాలి. Subscribe us and press the bell icon for more interesting updates.